రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అందుకే అన్ని వేళలా అలర్ట్గా ఉండాలి, అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ తక్కువ స్పీడ్తో డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను కారులో సిద్ధంగా ఉంచుకోండి. రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మీ కారును ఆపేయండి. ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరారు కావద్దు. దీంతో మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు. వేగంగా సమీపంలోని ఆసుపత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిని ఫోటో తీయండి. గాయపడిన వారి ఫోటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫోటోలు తీయాలి. ఈ ఫోటోలు క్లియర్గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్లో ఫోటోలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకైన గాయాలు, ఇతరులకైన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయమైన చిక్కులు ఎదురు కాకూడదు అంటే మీరు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. బీమా కంపెనీకి డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్ఐఆర్ కాపీ, కార్ ఆర్సీ, రిపేర్ అంచనా పత్రాలు సమర్పించండి. ఇవన్నీ ఇస్తే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ సెటిల్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే కార్ని రిపేర్ చేయించవద్దు. మీరు క్లెయిమ్ చేసిన వెంటనే బీమా కంపెనీ ఒక సర్వేయర్ను పంపుతుంది. అతడొచ్చి కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాడు. మరమ్మతులకయ్యే ఖర్చును అంచనా వేస్తాడు. ఆ నివేదికను అతడు బీమా కంపెనీకి అందజేస్తాడు. ఈ ప్రాసెస్ ముగిశాక కారుకు మరమ్మతులు చేయించుకోవచ్చు. కారును మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లే ఖర్చులన్నీ బీమా కంపెనీయే భరిస్తుంది. ఆ బీమా కంపెనీ పరిధిలో లేని మెకానిక్ వద్ద కూడా కారును రిపేర్ చేయించుకోవచ్చు. లేదా మెకానిక్ నుంచి పొందిన బిల్లును ఇన్సూరెన్స్ కంపెనీకి అందించి రీయింబర్స్మెంట్ను పొందవచ్చు.